బొట్టు వెంకటరమణ చౌదరి గారికి, ఏఎంసీ చైర్మన్ తనకా నాగేశ్వరరావు గారికి, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు, అధికారులకు, ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మాతృమూర్తులకి, రైతులకి, యువకులకి అందరికీ కూడా ఎన్డీఏ కూటమి నుంచి అభినందనలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు మనం చూసినట్లయితే ఏ ఎస్సీ ఎస్టీ వెనుకబడిపోతుంది అనుకున్నామో అలాంటి దానికి ఎన్డీఏ కూటమి ఒక వెలుగులు తీసుకురావడంలో మంచి పాత్ర పోషించింది. ఇవాళ ఇదే విషయాన్ని వాళ్ళ రాజానగరం నియోజకవర్గంలో మన బూరుపూడి గ్రామాన్ని ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ గారు ఎన్నుకోవడం, ఇంతమంది మన గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం కూడా చాలా శుభసూచకంగా భావించాలి. ఇవాళ ఈ రోజు ఏవైతే ఉందో మనం సుమారుగా మన గ్రామానికి ఒక ఎస్సీ ఎస్టీ సమాజ వర్గానికి ఒక 50 సోలార్ కనెక్షన్ రావడం చాలా అద్భుతం. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కూడా ఉచితంగా కరెంటు తీసుకోవడం, దాని నుంచి ఎక్కువగా అదనంగా ఉత్పత్తి చేస్తే కనుక దాన్ని కూడా మనం అమ్ముకోవచ్చు. అంటే దాని నుంచి కూడా మనం యూనిట్లు బయటికి అమ్మితే కూడా మనకి రిటర్న్ గా డబ్బులు వస్తాయి. ఇది కూడా ఒక రకమైన ఇంట్లో కూర్చుని మనం సేవ్ అవుతూ డబ్బులు సంపాదించడానికి కూడా సోలార్ ఎంతగా ఉపయోగపడుతుంది. మీరు చాలా మందికి కోటలు పెడుతుంటది, సోలార్ పెట్టుకుంటే కరెంట్ షాక్, ఎలక్ట్రికల్ షాక్ కొడతాయని చెప్పేసి రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎలక్ట్రికల్ కంటే ఇది సోలార్ పెద్దగా ప్రాబ్లమ్స్ ఏముండవు, కోతులు పెడతా కూడా దీనికి పెద్ద ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సోలారానికి ఎవరైతే అనుకున్నారో ఇంకా కొంతమందికి సుమారుగా 45 మందికి వచ్చినాయి. కాబట్టి ఇంకా ఎంతమంది కావాలో అందరినీ కూడా ప్రిపేర్ చేస్తాం. మాకు రాలేదు అనేది కూడా ఏ భేదం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో కూడా అందరికీ కూడా ఏడీ గారిని మేము కన్సల్ట్ చేసి మీకు అందరికీ కూడా సోలార్ వచ్చే విధంగా కూడా మేము చేస్తామని చెప్పి చెప్పడం. అలాగే మన రాజానగరం అభివృద్ధి విభాగానికి ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ గారు ఇవాళ ఏమైతే ఉందో కార్యక్రమాలు ప్రజలకు సేరుగా ఉంటూ సీఎంఆర్ఎఫ్ శక్తులు కావచ్చు, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజలు ప్రతి కష్టంలో కూడా నేను ఉన్నాను సమానత్వంతో నడిచే భక్తులు బలరామకృష్ణ గారికి మా రాజానగరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నుంచి అభివృద్ధి తెలుపుకుంటూ, అలాగే మిత్రులతో నడుస్తున్నటువంటి మా మిత్రులు బొట్టు వెంకటరమణ చౌదరి గారు కూడా, ఎందుకంటే కృష్ణార్జున లాగా ప్రయాణం రథం మీద ఒకేసారిగా ప్రయాణం చేసినటువంటి మంచి కృష్ణార్జున లాగా ప్రయాణం చేసినటువంటి బొట్టు గారికి, బలరామకృష్ణ గారికి రాజానగరం నియోజకవర్గం ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి రుణపడి ఉందని కూడా ఈ వేదిక సాక్షిగా చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమానత్వంతో ఈ మంచి ఒక అన్నదమ్ముల బాండింగ్ తో రాజకీయాన్ని మనం చేసుకున్నట్టు పోతున్నటువంటి అభివృద్ధి ఇదే పదంలో ముందుకెళ్తాం. అలాగే మనకి ఇక ఇవాళ చూస్తే కనుక బూరుగుపూడి గ్రామంలో గతంలో చూసుకుంటే కనుక ఎన్నో ఇబ్బందులు, రకరకాల బ్లేడ్ బ్యాచ్లతో ఇబ్బందులు, గంజాయి బ్యాచ్లతో భయాలు, ఎవరన్నా ఇల్లు సైట్ కబ్జా చేయడానికి కొట్టేసుకోవడం, కొట్లాట్లు, ఆఖరికి పబ్లిక్ కార్యాలయంలో కూడా కొట్లాట్లు జరిగిన ఈ వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా ఎన్డీఏ కూటమి నుంచి ఖచ్చితంగా బలమైన 540 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చి ఏవైతే ఉందో ఆ రోజుని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మనం ప్రజలు పక్కన పెట్టి అధికారాన్ని తీసుకొచ్చి ఇవాళ ఈ బూరుగుపూడి గ్రామంలో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూడా అభివృద్ధిని మంచి సస్యశ్యామలంగా తీసుకెళ్తామంటే దానికి కారణం ఈ కృష్ణార్జునటువంటి ఎమ్మెల్యే గారు బొడ్డు గారు చెప్పిన సగం చెప్తున్నాను. అలాగే కాకుండా మా గ్రామంలో మాకు కూడా ఎన్డీఏ కూటమిలో మాకు ఎంతో మిత్రుత్వం ఉన్నటువంటి కంటే కేసీఆర్ గారు కావచ్చు, మా పోలిపల్లి రామారావు గారు, గండి విజయ్ కుమార్, అలాగే మా జనసేన నాగార్జున, మేమందరూ కూడా చాలా సోదరిభావంగా ఎవరికి ఏ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా కూడా కేసీఆర్ గారు నాకు ఫోన్ చేస్తాడు, నేను కూడా గురువు గారు ఏంటని ఆయన అడుగుతాను. ఒకసారి ఇదే బాండింగ్ తో వెళ్తే కనుక మన రాజానగరం నియోజకవర్గం అన్ని గ్రామాలకు కూడా మంచి రేపొద్దున అభివృద్ధి పదంలో ముందుకెళ్తాయి. కానీ ఇది వేదిక రేపొద్దున ఇది మనం అధికారిక వేదిక కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడకపోతున్నాను. చాలా మంచి విషయాలు చెప్పగలదాం. మన అభివృద్ధిలో ముందుకెళ్తూ రేపొద్దున రాజానగరం నియోజకవర్గంలో ఇదే పాలనలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీ అందరూ కూడా ఎవరంటే చిన్న పెద్ద లేకుండా స్టేజ్ కింద ఉండొచ్చు, స్టేజ్ పైన ఉండొచ్చు, మమ్మల్ని పిలవలేదు కానీ పిలిచేలేదు కానీ ఏదో ఇబ్బంది పడవద్దని చెప్పి దయించి కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడాల్సింది వచ్చారు.